తన కార్యం చేస్తూ ఉన్నాడు. వారి యొక్క ఆయుధాన్ని వాడకుండా, వారి తెలివితేటలు వాడకుండా, కేవలం దేవుని మాట మాత్రమే అక్కడ కార్యం జరుగుతూ ఉంది. దేవుడు చెప్తా ఉన్నాడు ఏమని, మీరు కేకలు వేయండి. ఎందుకు అనంటే దేవుడు ఈ పట్టణమును, ఈ జనులను అప్పగించబోతున్నాడు కనుక కేకలు వేయండి అనగానే వారు విజయంతో కేకలు వేశారండి, విశ్వాసంతో. అప్పుడు ఏం జరిగిందట, ఈ 30 అడుగుల వెడల్పు సుమారుగా ఉన్నటువంటి గోడలు ఏవైతే ఉన్నాయో, 28 అడుగుల ఎత్తు కలిగినటువంటి గోడలు ఏవైతే ఉన్నాయో, పట్టణము చుట్టూ మేర ఏర్పరచుకున్నటువంటి కొన్ని కిలోమీటర్ల మేర కట్టుకున్నటువంటి బలమైనటువంటి గోడ ఏదైతే ఉందో అదట నేల మట్టుకు దిగిపోయిందట. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడి వరకు వెళ్ళింది అది? నేల మట్టుకు. అంటే ఇలా నేల మీద నడిచి వెళ్ళిపోతే ఎంత చక్కగా ఉంటుందో అంత లెవెల్లోకి వెళ్ళిపోయిందట ఆ గోడ. అంత బలమైన గోడ కాళ్ళ కిందకి తెచ్చేసాడు దేవుడు. హల్లెలూయా.